హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ సగ్గుబియ్యం పాయసం. బెల్లం యూస్ చేసి ఎలా పాయసం చేయాలో చూద్దాం. నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. పాయసం అస్సలు చిక్కబడదు. ముందుగా బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు బాగా కడిగి 1 గ్లాస్ నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యంకి 3 కప్పులు నీళ్లు పోసుకొని చిటికెడు ఉప్పు వేసి నీళ్లు బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న నీటిలో 2 గంటల ముందు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా సగ్గుబియ్యం ఎలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయో? ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినేట్లయితే కప్పుంబావు వేసుకోండి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవ్వకముందే బెల్లం వేసారంటే ఇక సగ్గుబియ్యం ఉడకదు. జాగ్రత్తగా చూసుకొని సగ్గుబియ్యం ఉడికాక బెల్లం వేసుకోండి. బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కాచిపెట్టిన పాలను 2 కప్పులు పోసుకొని మొత్తం కలిసేటట్టుగా గరిటెతో కలిగి తిప్పండి. చూసారా పాలు విరగకుండా పాయసం ఎంత బాగా వచ్చిందో? చివరగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో కమ్మనైన సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.